బ్రహ్మముడి సీరియల్ ఇవాళ కంప్లీట్గా ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే తన బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి కావ్య టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది. అది చూసిన రాజ్ ఈవిడెక్కడికి వెళ్తుంది అంటూ కావ్య వెనక ఫాలో అవుతాడు. అయితే కావ్య హాస్పిటల్కి వెళ్ళడం చూసి అసలు కావ్య హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఫాలో అవుతారు. రాజ్కి కావ్యకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. అయితే దాంతో కావ్య మిస్ అవుతుంది కాబట్టి రాజ్ వెతుకుతూ ఉంటాడు. అయితే బేబీ టెస్ట్ చేయించుకుంటుంది. బేబీ హెల్తీగా ఉంది అని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. అయితే ఇప్పటికే 2 months అయింది, ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఇంకటి నుంచి అయినా జాగ్రత్తగా చూసుకోండి అని సజెషన్ ఇస్తుంది ప్రియ. ఇదంతా రాజ్ చూసి క్యాన్సర్ సజెషన్స్ ఇస్తున్నారు, ఇలా ప్రికాషన్స్ వాడమంటున్నారంటే కావ్య గారికి క్యాన్సర్ ఉందేమో అని అనుకుంటాడు. బాధతో బ్యాక్గ్రౌండ్లో సాడ్ మ్యూజిక్ వేసుకొని నడుస్తూ వెళ్తాడు. అయితే అక్కడ ఒక పెద్ద ఆయన షాల్వా తీసుకొని కప్పుకొని ఏఎన్ఆర్ లాగా ఫీల్ అవుతూ సాడ్గా వెళ్తూ ఉంటాడు. అయితే ఇది చూసిన కావ్య ఈయనకు కంటపడ్డామంటే ఏదో ఒక తిక్క ప్రశ్నలు వేసి బుర్ర తినేస్తాడని వెళ్ళిపోతుంటే, ఆగండి కావ్య గారు అంటూ రాజ్ ఆపుతాడు. ఆపి ఈ నిజం ఎన్నాళ్ళు దాచాలి అని అనుకుంటున్నారు మీరు నా నుంచి అని విసిగిపోయే ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాడు. అయితే ఇలా ఇంటికి వెళ్తారు. అయితే ఇందిరాదేవి అపర్ణ బయట ఉంటారు. అయితే కళావతి ఎంత చెప్పినా వినకుండా, నానమ్మ కళావతికి కావ్య గారికి క్యాన్సర్ కదా, మీరు ఎన్నాళ్ళు నా దగ్గర నుంచి దాచుతారు అనేసి అంటాడు. అయితే వీళ్ళకేం అర్థం కాదు. అయితే అపర్ణ, ప్రియా నా ఫ్రెండే, ఆగు నేను కాల్ చేస్తాను అని చెప్పేసి కాల్ చేస్తుంది. అయితే కాల్ చేసి నా బిడ్డకి ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే, అయితే బాగుంది, ఇప్పుడే కదా చెప్పి పంపించాను అని చెప్పేసి అంటది. ఇంతలోకి కావ్య ఫోన్ తీసుకొని కట్ చేసి, ఇంకనైనా నమ్ముతారా నా క్యాన్సర్ లేదు ఏం లేదు అని అంటారు. దీంతో కావ్య వెళ్ళిపోతుంది. అయితే ఇందిరాదేవి అపర్ణ, ఏంటి నీకు క్యాన్సర్ రావాలి కావ్యకి అని కోరుకుంటున్నావా అని అడుగుతారు. అయితే నేనెందుకు రావాలనుకుంటానండి అని చెప్పేసి మొత్తానికి ఈరోజు సీన్ని కామెడీగా మార్చేస్తాడు. ఇదండి ఇవాళ జరిగింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.